ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి పశు సంవర్ధక శాఖ నుంచి మన తెలుగువారి కోసం అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. 37,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. 35 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను కాబట్టి చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, మీ అందరికీ లైక్ చేసి వీడియోని ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్: ఏకలవ్య పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించి 7,000కి పైగా వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేశాను. మన ఛానల్లో ఈ థంబ్నెయిల్తో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అనేటువంటి ఒక పశు సంవర్ధక శాఖ మన హైదరాబాద్లోనే ఉంది. ఈ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా చూడొచ్చు, 34/2025 అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది స్టేట్ గవర్నమెంట్ జాబ్ కాదు, సెంట్రల్ కాబట్టి ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లికేషన్కి సంబంధించి అప్లై లింక్స్ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా మీరు అప్లై అని చెప్పేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ హియర్ అని చెప్పేస్తుంది కదా, సో క్లిక్ హియర్, దానిపైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో బ్యాక్ వచ్చేసి మీరు అక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది చేసేసి అనమాట. ఇప్పుడు మనము జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా చూద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ 18 ఉండాలి. మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. సో మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండవు. ఇది మనకి ఫిక్స్డ్ అనమాట. 18 నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఛాన్స్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ October 3 వరకు అయితే ఇచ్చారు. ఆ యొక్క డేట్ లోపు మీరు అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళే మీకు మెయిల్ అనేది పంపిస్తారు. సో మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఫర్దర్గా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి అని చెప్పేసి అయితే చెప్తారు. ఫర్దర్గా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే హైదరాబాద్కి వెళ్ళి ఈ సంస్థకి మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పోస్ట్ల డీటెయిల్స్ కనుక చూసినట్లయితే, ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించి ముందుగా డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ 12th క్లాస్ అనేది సైన్స్ విభాగంలో చేసి ఉండాలి. అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ చదివి ఉండి, లేక దాంతోపాటు డిప్లొమా అనేది చేసి ఉండాలి. ప్లస్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ల్యాబొరేటరీలో ఉండాలి. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోతే 3 years గ్రాడ్యుయేషన్ డిగ్రీ రెలవెంట్ సబ్జెక్ట్, అంటే మీరు సైన్స్ విభాగంలో డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో చాలామంది డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో చేసి ఖాళీగా ఉంటారు. మన హైదరాబాద్లోనే ఆపర్చునిటీ కాబట్టి ఇంత మంచి ఛాన్స్ అనేది మీకు మళ్ళీ రాకపోవచ్చు. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది సైన్స్లో చేస్తుంటారో వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. మీకు సాలరీ వచ్చేసి 20,000 రూపీస్ అనేది పే చేస్తారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. డిజైరబుల్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు 1 year కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటారు. తర్వాత మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే ఇంకా మిమ్మల్ని రెన్యువల్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మధ్యలో అయితే తీసివేయడం అయితే ఉండదు, గమనించండి. సో మీకు ఇనీషియల్గా ప్రాజెక్ట్ బేసిస్ కింద ఇక రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి, సో మాకు హైదరాబాద్లో అర్జెంటుగా ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా అప్లై అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, మీరు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చేసినా, లేదంటే మెడిసిన్ చేసినా, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది 4 years డిగ్రీ అనేది న్యాచురల్ కానీ అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ సైన్సెస్ బీవీఎస్సీ లేదా బీఫార్మసీ, ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒకవేళ మీకు నెట్ స్కోర్ కార్డ్ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీకు 37,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా పే చేస్తారు. ఒకవేళ మీకు నెట్ స్కోర్ కార్డ్ లేకపోతే 30,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి పే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఈ పోస్ట్
పోస్టులకి సంబంధించి మనకి సాలరీ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించి మిగతా అన్ని డీటెయిల్స్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా. సో ఆ విధంగా మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అందులో మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిషన్ చేయొచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి పశుసంవర్ధక శాఖకి సంబంధించి సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు హైదరాబాద్లోనే ఈ యొక్క పోస్టింగ్ ఉంటుంది కాబట్టి చాలా మంచి ఛాన్స్ ఇది. కాంట్రాక్చువల్ బేసిస్ అయినా కూడా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి, అది కూడా ఆన్లైన్లో మాత్రమే పెట్టాలి కాబట్టి సో చాలా మంచి అవకాశం. ఎందుకంటే మనకి చాలామంది ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టి షార్ట్ లిస్ట్ అయితే మీకు వాళ్ళు మెయిల్ అనేది చేస్తారు, కాల్ కూడా చేస్తారు. మీకు ఇంకా నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, అలా వాళ్ళ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి జెన్యూన్ ఆఫ్ ఫేక్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు అన్ని డీటెయిల్స్ అనేవి చెప్పడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉన్న నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే జాబ్ నీడ్ ఉందో, మాకు అర్జెంటుగా జాబ్ నీడ్ ఉంది అని చెప్పేసి అంటుంటారు కదా, సో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.